కాకినాడలో ఏర్పాటు చేసిన సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వచ్ఛ పురస్కారాలు అందజేస్తున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. పేదరికంపై గెలుపు అనే నినాదంతో మన పేద ప్రజలందరి కోసం అహర్నిశలు కష్టపడుతున్న మన ముఖ్యమంత్రి గారికి, ప్రతినిధులందరికీ మనందరి తరపున ముందుగా ధన్యవాదాలు తెలియజేద్దాం. గత నెల సెప్టెంబర్ 24వ తేదీన మేము రాష్ట్ర వ్యాప్తంగా డ్వాక్రా సంఘ సభ్యులందరము కూడా ప్రతి మండల సమాఖ్యలను మరియు అలాగే గ్రామ సంఘాల్లోనూ కూడా మా జిల్లా కలెక్టర్ వారు మా ప్రాజెక్ట్ డైరెక్టర్ మల్లిబాబు గారు ఇచ్చినటువంటి సూచనల మేరకు ప్రతి గ్రామ సంఘంలోనూ కూడా దోమలపై దండయాత్ర అనే కార్యక్రమం నిర్వహించాము. దోమల వలన అవి కొట్టడం వల్ల వచ్చే అనారోగ్యాల గురించి ప్రజలందరికీ కూడా తెలియచేయడం జరిగింది. మా సంఘాల తరఫున మేము ప్రభుత్వం ఎటువంటి కార్యక్రమాలు చేస్తున్నా కూడా డ్వాక్రా సంఘాల సభ్యులందరం కూడా అందులో మమేకం అవుతున్నాము. ఈ మధ్యకాలంలో అక్టోబర్ 2వ తేదీన చంద్రన్న బీమా అసంఘటిత రంగ కార్మికుల కోసం తలపెట్టినటువంటి ఆ పాలసీ మన ప్రజలందరి కోసం ఎంతో మంచి పాలసీని మనకు ప్రవేశపెట్టారు. అందుకే ముఖ్యమంత్రి గారికి మరి ఒక్కసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే సమయం తక్కువగా ఉండడం వల్ల త్వరగా ముగిస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సార్. అందరికీ నమస్కారాలు. ఈరోజు మనం స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ని సాధించడం కోసం ప్రతి 4వ శనివారం అందరినీ కూడా క్షేత్రస్థాయికి వెళ్ళమన్నాం. విస్తృతంగా ప్రచారం చేయడం, ప్రత్యేకంగా 3 కార్యక్రమాల్లో, ఒకటి దోమలపై దండయాత్ర, అదే మరి పరిసరాల్ని పరిశుభ్రంగా పెట్టడం, మరుగుదొడ్లు కట్టించడం, మరుగుదొడ్లు వాడే అలవాటు నేర్పించడం, అదే మరిగా మనం కింద పెద్ద ఎత్తున చెట్లు పెట్టడం. ఎప్పుడు కూడా బిల్డింగ్లంతా కూడా మనం ఉండడానికి బాగుంటాయి, కానీ చెట్లు మాత్రం మనకు ఆయుస్సును పెంచుతాయి, ఆరోగ్యాన్ని ఇస్తాయి, ఆక్సిజన్ ఇస్తుంది. దానిపైన మనందరం కూడా శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉంది. ఇంకొక పక్కన నీటి సంరక్షణ కానీ, ఎక్కడన్నా మురుగునీరుంటే దాన్ని ఏ విధంగా లేకుండా చేయాలనో ఇవన్నీ చేయాల్సిన అవసరం ఉంది. నేను అందుకని దీన్ని ఒక ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాం. రాష్ట్రంలో ఉండే ప్రజలందరూ ఆలోచించాల్సిన అవసరం ఉంది. 5 కోట్ల మంది ఆలోచించాలి. ఇది మనందరి సమస్య. ఇది అందరికీ అవసరమైన కార్యక్రమం కూడా. అందుకనే ఈరోజు ఈ ప్రభుత్వం మీరు చూస్తే విభజన జరిగిన తర్వాత చాలా ఇబ్బందులున్నాయి, ఆర్థిక ఇబ్బందులున్నాయి, రాజధాని లేదు, ఇండస్ట్రీస్ కూడా ఇంకా పెద్ద ఎత్తున పెట్టుకోవాలి, ఇంకో పక్క కాలేజీలు కూడా లేవు. అయినా కూడా ఒక డిటర్మినేషన్తో, దృఢ సంకల్పంతో మనం ముందుకు పోతున్నాం. అదే మరిగా పేదవాళ్ళకి, రైతులకి ఎవరికి ఎక్కడా ఇబ్బందులు ఉండకూడదని ఈరోజు ఈ ప్రభుత్వం అనేక కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాం. ఇంత మునిపే చెప్పాను, 43 లక్షల మందికి 1000 రూపాయలు, వికలాంగులకి 1500 రూపాయలు పింఛనిచ్చే ఏకైక ప్రభుత్వం భారతదేశంలో ఈ తెలుగుదేశం ప్రభుత్వం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్క ఆహార భద్రత కింద 5 కేజీల బియ్యం, 1 గ్రాము కూడా తక్కువ ఎక్కువ లేకుండా ఈ పాస్ పెట్టి నెలవారీగా మీ ఇంటికి మీ ఫేర్ ప్రైస్ షాప్ డీలర్లో ఇచ్చే పరిస్థితి వచ్చింది. ఈ 2 కార్యక్రమాలు కూడా ఇంకో పక్కన మీరు చూస్తే పెద్ద ఎత్తున ఎక్కడైనా మీరు తీసుకోవచ్చు. అంటే ఇంటరాపరబిలిటీ పెట్టాం. ఈ ఫేర్ ప్రైస్ షాపులో నిబంధన లేదు, వేరే ఫేర్ ప్రైస్ షాపులో తీసుకోవచ్చు, వేరే గ్రామంలో తీసుకోవచ్చు. మీరు ఎక్కడన్నా వలస వెళ్ళినా, పని మీద వెళ్ళినా, ఎక్కడ కావాలంటే అక్కడ తీసుకుని ఏర్పాటు చేశాం. ఇటీవల బీమా పథకాన్ని తీసుకొచ్చాను. 5 లక్షల రూపాయలు. ఎవరైనా చనిపోతే యాక్సిడెంట్లో, లేకపోతే పూర్తిగా వికలాంగులైతే 5 లక్షలు ఇస్తాం. అదే మరి పాక్షికంగా వికలాంగులైతే 3,70,000 ఇస్తాం. అదే మరి సహజ మరణం అయితే నేరుగా 30,000 ఇస్తాం. అంత్యక్రియలకు 7,000 ఇస్తాం. పిల్లల చదువు కూడా ఆర్థిక సహాయం చేస్తున్నాం. ఇంకో పక్కన ఎస్సీ, ఎస్టీ, బీసీ సప్లాన్ పెట్టాం. పెద్ద ఎత్తున నిధులు కేటాయించాం.
ఇంకో పక్కన మీరు చూస్తే ఎవరైతే చేతుర్తులు చేసుకున్న వాళ్ళందరికీ ఆదరించడం కోసం బీసీ డబ్బులు ఖర్చు పెడుతున్నాం. ఈరోజు ఎస్సీలకు ఎస్టీలకు ఆస్తులు లేవు, కానీ తెలివితేటలున్నాయి. అందుకే వాళ్ళ పిల్లలకి బాగా చదివించడం, అదే మరిగా వారికి కూడా ఉపాధి కల్పించి ఆదాయం పెంచే కార్యక్రమాన్ని ఆలోచిస్తున్నాం. ఇవే కాకుండా ఈరోజు మీరు చూసినప్పుడు మొట్టమొదటిసారిగా చరిత్రలో కాపు సామాజిక వర్గానికి కూడా 1000 కోట్ల రూపాయలు బడ్జెట్లో పెట్టి కార్పొరేషన్ పెట్టిన ఘనత ఈ ప్రభుత్వాన్ని. వాళ్ళు కూడా మీరు ఒకసారి చూసినప్పుడు నిన్ననే నేను చూశాను. విజయవాడలో ఒక పెద్ద మీటింగ్ పెట్టి 260 కంపెనీలు వచ్చాయి. అందులో నిన్న మొన్న 2 రోజుల్లోనే 1400 మందికి ఉద్యోగాలు ఇచ్చారు. పెద్ద పెద్ద కంపెనీలు వచ్చాయి. ఇన్ఫోసిస్ వచ్చింది, టీసీఎస్ వచ్చింది, విప్రో వచ్చింది. అన్ని కూడా టాప్ కంపెనీలన్నీ వచ్చి ఉద్యోగాలు ఇచ్చే పరిస్థితికి వచ్చారు. ఇంకో పక్కన విదేశీ చదువుల కోసం పేద పిల్లలకి ఒక్కొక్కరికి 10 లక్షల రూపాయల ఆర్థిక సహాయం చేసిన ఏకైక ప్రభుత్వం ఈ ప్రభుత్వం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. పిల్లలకు ఎన్నో ఆలోచనలుంటాయి, తెలివితేటలున్నాయి. అలాంటి పిల్లలు చదువుకోవాలనుకున్నప్పుడు ఇబ్బందులు లేకుండా చదివించాలని తల్లిదండ్రులు ఆర్థిక ఇబ్బందుల వల్ల చదివించలేరు, ఆ స్తోమత వాళ్ళకు లేదు. అందుకని ఈ రాష్ట్రంలో ఎవ్వరికీ ఇబ్బంది ఉండకూడదని ఒక బాధ్యత కలిగిన రాష్ట్ర కుటుంబ పెద్దగా నేను ఈ కార్యక్రమాన్ని తీసుకున్నాను. అదే మరి బ్రాహ్మిన్స్ కూడా పెట్టాం. ఇలాంటి అనేక సంక్షేమ కార్యక్రమాలకు నాంది పలికాం. ఈరోజు గ్రామాల్లో సిమెంట్ రోడ్లు వేస్తున్నాం, మరుగుదొడ్లు కడుతున్నాం. అయితే ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఇంకో పక్కన మీరు చూస్తే మీ ఆరోగ్యానికి కూడా వైద్య పరీక్షలు కానీ, వైద్య సేవ కింద డబ్బులు ఇవ్వడం కానీ, హాస్పిటల్ అన్ని ప్రక్షాళన చేయడం కానీ పెద్ద ఎత్తున కార్యక్రమాన్ని